సాతాన్ని మరి వెంబడిస్తున్నాడు. What is the truth? ఏంటి సత్యం? Look at this verse. ఈ వచనం ఒకసారి చదువు. John chapter 18. 18వ అధ్యాయం యోహాను సువార్తలో This is at the end of the life of Jesus Christ. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం పూర్తిగా జీవించిన జీవితంలో చివరి భాగంలో Jesus has been brought before Pilate. పిలాతుకు యేసు ప్రభువు తీసుకొని రాబడినారు, తీసుకొచ్చిబడ్డారు. Perfect, holy, creator God సృష్టికర్త అయిన అత్యంత పరిశుద్ధుడు came to this earth నిర్మలుడైన దేవుడు భూమి మీదకి వచ్చాడు. and became flesh. ఆయన శరీరధారి అయ్యాడు. Is now standing before a sinful man ఒక పాపాత్ముడైన ఒక మనుషుడు ఎదుట న్యాయ తీర్పుకు నిలబడినాడు, to be judged. తీర్పు తీర్చబడ్డాడు. And Jesus gave these words in verse 37. 37వ వచనంలో యేసు ప్రభువారు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. 37వ వచనం, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్షి ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునని. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. Jesus said, యేసు ప్రభువు చెప్పాడు, He came to speak the truth. ఆయన సత్యమును మాట్లాడటానికి వచ్చాడు. And if you believe the truth, మీరు సత్యమును నమ్మినట్లయితే, if you're of the truth, మీరు ఆ సత్యమును హత్తుకొని ఉన్నట్లయితే you listen to what He says. ఆయన చెప్పినటువంటి మాటలు వింటారు. Pilate పిలాతు walked out of that room. ఆ యొక్క గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. In verse 38, 38వ వచనంలో Pilate walked away and he said this, ఆయన బయటకు వెళ్ళిపోయి ఈ మాట చెప్పాడు. ఆ ప్రజలందరూ అక్కడ ఉంటే what is truth? ఏమిటి సత్యము? He didn't believe. ఆయన నమ్మలేదు. And many people today అనేక మంది ఈ రోజున have the spirit of Pilate. పిలాతుకి ఎలాంటి స్వభావం అలాంటి స్వభావం కలిగిన వారు. It doesn't matter which belief. నువ్వు ఏది నమ్ముతావో అది మాకు It doesn't matter. ఎంతమంది Nobody knows what the truth is. You can't know truth. మనం సత్యాన్ని తెలుసుకోలేము. But yes, you can. అవునండి, నువ్వు సత్యం తెలుసుకోవచ్చు. Jesus Christ. యేసుక్రీస్తే సత్యం, He is truth. ఆయనే సత్యం. John 14, యోహాను సువార్త 14 verse number 6. 6. Jesus said, యేసు ప్రభువు చెప్పారు, I am the way, నేనే మార్గమును, the truth, సత్యమును, and the life. జీవమునై ఉన్నాను. No man comes to the Father but నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. Jesus Christ is the truth. యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. Today I stand before you. ఈ రోజు నేను మీ యొద్దకు నిలబడి ఉన్నాను. I say you can know నేను మీతో చెప్తాను, మీరు ఆయన ఎరగగలరు, తెలుసుకోగలరు. that you have eternal life. ఆయన నమ్ముకున్నటువంటి వారికి You నిత్య can జీవం. know that you have Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు మీకు ఉన్నారని మీరు తెలుసుకోగలరు. But you must know the truth. కానీ మీరు సత్యమును తెలుసుకోవాలి. Because it is the truth ఎందుకంటే ఆ సత్యమే that మిమ్మల్ని sets us free. స్వతంత్రులుగా చేస్తుంది. So everything you hear కాబట్టి మీరు వినే ప్రతిదాన్ని must come from the Word of God. దేవుని వాక్యం నుంచి రావాలి. If it doesn't come from the Word of God, ఒకవేళ దేవుని వాక్యం నుండి రాకపోయినట్లయితే how can you trust it? దాన్ని ఎలా నమ్ముతారు? But then it's only the words of man. అది కేవలం అప్పుడు ఇక అది బైబిల్ నుండి రాకపోతే అది మానవుని మాటలు. Let me show you one more verse and I finish. మీకు నేను ఇంకొక వచనాన్ని కూడా చూపిస్తాను ఆ తర్వాత. The book of 1 John. 1వ యోహాను పత్రిక మనం చూద్దాం. 1 John chapter 5. 1వ యోహాను 5వ అధ్యాయం. How do I know that I'm going to heaven? నేను పరలోక రాజ్యానికి ఎలా How do I know that I have eternal life? వెళ్తున్నానని నాకు నిత్య జీవం కలిగి How do I ఉన్నానని know? నేను ఎలా తెలుసుకుంటాను? Here's what the Bible says. బైబిల్ ఎలా చెబుతారో చూడండి. You should read the whole chapter. మనము ఇదంతా అధ్యాయం అంతా చరిత్రగా మాత్రమే మనకు తెలుసు. You on your own can read all the verses here. మీరు మీ సమయంలో మీకున్న ఖాళీ సమయంలో ఇదంతా అధ్యాయం చదివి తెలుసుకోండి. We're going to read 3 of them out loud. కేవలం 3 వచనాలు మాత్రం బహిరంగంగా బిగ్గరగా చదవండి. Verse 11, 11, verse 12, 12, verse 13. 13 వచనాలు. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. I was good. బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తాను. If you have Jesus Christ,
మీరు యేసు ప్రభువుని కలిగి ఉంటే you have life. మీకు జీవం ఉన్నట్టు. But if you don't have Him, ఒకవేళ మీరు ఆయన కలిగి ఉంటే పోయినట్లయితే you don't have life. మీకు జీవం లేదు. So you must know who Jesus Christ is. కాబట్టి మీరు తెలుసుకోవాలి యేసుక్రీస్తు ఎవరో. You must believe Him. మీరు ఆయన నమ్మాలి. The only way to know Jesus Christ యేసు ప్రభువుని తెలుసుకునే ఏకైక మార్గం ఏంటి? is through His word. ఆయన పవిత్ర లేఖనం ద్వారా, బైబిల్ ద్వారా మాత్రమే. The Bible says in verse 10 of that chapter, బైబిల్ మరి అధ్యాయం 10వ వచనంలో చెప్తా ఉంది. that if you argue with that, మీరు దాన్ని విశ్వాసము తనలోనే if you say, I don't believe that, దాన్ని నమ్మడానికి మీరు అన్నట్లయితే 10వ వచనంలో జవాబు వస్తుంది. then you're making God a liar. అంటే దేవుడిని మీరు అబద్ధికులుగా చేసిన వారు అయిపోతారు. You don't want to make God a liar. అంటే దేవుడు ఎన్నడూ కూడా అబద్ధికులుగా చేయాలని కోరుకోడు. You want to believe the truth. కేవలం సత్యాన్ని నమ్ము. The truth is, సత్యం ఏంటి? without Jesus Christ, యేసుక్రీస్తు లేకుండా you will be lost. మనం నశించుకోవాలి. But with Jesus Christ, ఆ యేసు ప్రభువులో we have everlasting life. మనం నిత్య జీవం కలిగి ఉంటాం. The problem is this: సమస్య ఇది. there are many false Jesus. చాలా మంది అనేక మంది అబద్ధ క్రీస్తులు ఉన్నారు. There's many false teachers. అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు. The Bible says they are little antichrists. బైబిల్ చెబుతోంది వారిని చిన్న చిన్న అబద్ధ క్రీస్తులు అని చెప్తాం. Jesus Christ is the truth. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్న యేసు క్రీస్తే If సత్యం. you change it దాని ఒకవేళ మార్చినట్లయితే even a little bit, కొంచెం మార్చినా సరే it's no longer the truth. ఎంత మాత్రము సత్యం కావాలి. So if somebody changes Jesus కాబట్టి ఎవరైనా యేసును మార్చివేసినట్లయితే just a little bit, ఏదో కొంచెం మార్చినా సరే it's no longer Jesus. ఎందుకంటే ఆయన మాత్రం యేసు ప్రభు మాత్రం It's not the truth. అది సత్యం కాదు. You need to know the truth. అది మీరు సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. If you're sitting here today, ఒకవేళ ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని ఉంటూ you don't have Jesus Christ. యేసు క్రీస్తు మీలో లేకపోయినట్టు You need to turn to Him. మీరు ఆయన వైపు తిరగాలి. But you cannot serve God అని మీరు దేవుని సేవ చేయాలి. and anything else. ఏం చేయాలి? You can't have Jesus and anything else. ఏ హిందూ దేవతలలో మీరు యేసు ప్రభువుని కలిగి ఉన్నారు. You can't come to this church మీరు ఈ సంఘానికి రాలేదు. and think this church is ఈ సంఘంలో కాపాడతారని మీరు నమ్మలేదు. Jesus Christ alone. యేసు ప్రభు మాత్రమే రక్షిస్తారు, కాపాడతారు. But when you say you want Jesus Christ, అది మీరు యేసు క్రీస్తు మాకు కావాలి అన్నారు. you're saying I want the truth. నాకు సత్యం కావాలి అని అంటే మాకు And you will try to plant yourself in two lives. మీరు మిమ్మల్ని మీరే రెండు కుండల్లో కుండీల్లో మీరు పెట్టుకోవచ్చు. Because you want the truth only. కేవలం సత్యం మాత్రమే మీకు కావాలి. So what is the truth? సత్యం ఏం చెప్తారు? What will you do? ఏం చేస్తారు సత్యం? ఇలా సత్యం ఈ వాక్యమే సత్యం అని యేసు ప్రభు నేను సత్యమైన దాన్ని చెప్పాను. నేనే మార్గం సత్యం జీవితం ఉన్నానని చెప్పాను. అయితే చాలా సమస్య దేవుడి మందిరంలో దేవుడి సముఖంలో దేవుడి సముఖంలో ఉన్నటువంటి మనం దేవుని వాక్యాన్ని విన్న మనం యేసు ప్రభు చెప్పిన రీతిగా నేనే సత్యమని ఆయన చెప్పినప్పుడు అవును ప్రభువా నీవే సత్యం, నీవే జీవం, నీవే మార్గం, ఇది తప్ప మాకు లోకంలో సత్యం లేదు. ఎవరైనా యేసుక్రీస్తు కలిగి ఉంటే వారు సత్యంలో నిలిచి ఉంటారు. యేసుక్రీస్తే సత్యం. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు నన్ను ప్రేమించిన యెడల యేసు వారు చెప్పారు, మీరు ఒకవేళ నన్ను ప్రేమిస్తే ఈ లోకం మేము ద్వేషిస్తుంది అని చెప్పారు. ఎందుకంటే లోకంలో సాతాను యొక్క అసత్యం ఉన్నది, యేసు ప్రభు యొక్క సత్యం లేదు. యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువులోనే సత్యం ఉన్నది. ఆ సత్యమును విడిచిపెట్టి లోకంలో ప్రజలకు సత్యం చెప్పకుండా నరకం ఉన్నదని, పరలోకం ఉన్నదని, మనుషులందరూ పాపులని, పాపం చేసే ప్రతి ఒక్కరూ పాపమును జీవితము మరణం పొందవలసి ఉంటుందని, ఆ మరణమును జయించడానికి మనుషులకు నిత్య జీవులు ఇవ్వడానికి యేసయ్య వచ్చారని, కనుక ప్రతి ఒక్క పాపి మారు మనసు పొంది పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని జీవించాలని ఎవరైనా దైవజనులు మీకు చెప్పినప్పుడు అది సత్యం.
ఆ సత్యమును వెంబడించాలి, బాప్తిస్మం పొంది నూతన జీవితం జీవించాలి, యేసుకు లోబడాలి, యేసే మార్గంలో నడవాలి. మనుషుల కొరకు కాదు, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది సత్యము. ఆ సత్యంలోనే మనం అంటు కట్టు యేసయ్యలో అంటు కట్టబడిన వారమై ఫలించే వారమై మనం ఉండాలి. అంతేగాని అసత్యంలో నశించుకుంటూ దేవునికి ఇష్టం లేదు. తిరిగి వారు, అసహ్యులు, వారు అవిధేయులు, మరి అవాజకులందరూ, మరి విగ్రహారాధికులందరూ మండు గుండంలో పడవేయబడుదురు. రెండవ